వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. పసిడి ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరోసారి పసిడి ప్రేమికులను ఆశ్చర్యపరుస్తూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రాత్రికి రాత్రే ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇక వెండి కూడా అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో అదే దూకుడును ప్రదర్శిస్తోంది. బంగారం వెండి ధరలు ఇంతలా పెరగడానికి కారణాలేంటి? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రభు గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ఎస్ ప్రభు గారు, ముఖ్యంగా చూసుకుంటే మనకి అంటే ఏ దేశంలో కూడా బంగారానికి ఇంత డిమాండ్ అనేది ఉండదండి భారత్తో పోల్చుకుంటే. అయితే ప్రస్తుతం భారత్లో బంగారం ధరలు ఎందుకు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి అనుకోవచ్చు? అంటే గోల్డ్ సిల్వర్ రేషియో ఒక రకంగా 100 రూపీస్ 100 పాయింట్స్ నుంచి 49 పాయింట్స్ ఉంది. క్రిటికల్ మినరల్స్ లిస్ట్ లో ఎప్పుడైతే యుఎస్ లో లిస్ట్ చేశారో, యాడ్ చేశారో, అక్కడి నుంచి సిల్వర్ కి బాగా డిమాండ్ వచ్చేసింది. గోల్డ్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ కాబట్టి, సో ఏదన్నా ఆపత్కాలం ఉంది, ఇమీడియట్ క్యాష్. గోల్డ్ అంటే ఇమీడియట్ క్యాష్ కాబట్టి గోల్డ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. అది సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తున్నాయి. చైనా కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు అంత చేయంది కూడా విపరీతంగా చేశారు. 3500 మెట్రిక్ టన్స్ ఎక్కువ చేశారు. ప్లస్ దాంతో పాటుగా గోల్డ్ తో పాటుగా సిల్వర్ కూడా ఎక్కువ చేస్తారు. ఇదివరకు సిల్వర్ స్టోరేజ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు దానికి కొంచెం డిసిషన్ తీసుకొని సిల్వర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయటం మొదలుపెట్టారు. అంటే దాంట్లో స్ట్రక్చరల్ సప్లై డెఫిసిట్ ఉంది, ప్లస్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. సో సప్లై డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి సిల్వర్ అనేది బాగా డామినేట్ చేస్తుంది. ఇక ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ కానీ, ఈవీస్ వెహికల్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది దాని మీద సిల్వర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అంటే గోల్డ్ ఏమైంది, ఇప్పుడు పెరగాల్సింది ఎంత పెరిగింది అంత పెరిగింది. ఏదన్నా గ్లోబల్ గా ఏదన్నా ప్రాబ్లం ఉంటే, జియో పొలిటికల్ టెన్షన్స్ ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు, అలాంటప్పుడు గోల్డ్ అసెట్ క్లాస్ లో ఏం చేస్తారు, ఈక్విటీకి పడుతున్నప్పుడు హెడ్జ్ చేసుకోవడానికి దాన్ని పెట్టుకుంటారు. కాబట్టి దాని అనుగుణంగా కొంచెం లాస్ గోల్డ్ లో కవర్ చేసుకోవడానికి, అందుకని గోల్డ్ కొంచెం పెరుగుతుంది. సో అలా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. కానీ గోల్డ్ ఎక్కువ లాంగ్ టర్మ్ ఇంకా పెరగదా అంటే, ఇప్పుడు దాకా మనం టెన్షన్స్ అనేవి ఇంకా రావు అని చెప్పలేం కదా. జియో పొలిటికల్ టెన్షన్స్ రావు అని. ఇప్పుడు ఎందుకంటే ఇరాన్ అన్నారు, ఇరాన్ దానికి ఒక అడుగు వెనకేశారు. మళ్ళీ గ్రీన్ ల్యాండ్ అంటున్నారు, మళ్ళీ కొలంబియా అంటున్నాడు, మళ్ళీ ఇంకోటి మిస్టర్ టరీఫ్లు వేసే ఇది కంట్రీస్ ఇంకా ఎంత ఫేస్ అవ్వాలి, ఎంతమంది ఫేస్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే గ్రీన్ ల్యాండ్ కి సపోర్ట్ చేస్తున్నారో 10% టరీఫ్ వేస్తున్నా అని చెప్పారు. అది కనుక మీరు కంటిన్యూ చేస్తే ఇంకొక 25% వేస్తారు. అంటే ఏ కంట్రీ అయినా ధమ్కి ఇచ్చి ఆయన మాట వినేటట్టు చేసుకుంటేనే కరెక్ట్, లేదంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తున్నారు. సో అది మెయిన్ అండి. దానివల్ల ఇప్పుడు ఇమీడియట్ గా ఇంత పెరగడానికి 15,000 వాళ్ళ సిల్వర్ పెరగడానికి కూడా కారణం అదే. సో మేజర్ అంటే మామూలుగా ట్రెండింగ్ ఉంది, ట్రెండింగ్ తో పాటు ఈ న్యూస్ యాడ్ అయినప్పుడు యాడ్ టు ద ఫ్యూయల్ అన్నట్టు, అందుకని బాగా 15,000. ఇప్పుడు నైట్ ఇంకా పెరగచ్చు, వాళ్ళ నైట్ ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్నే ఉంటాయి. సో కన్సిస్టెంట్ గా అంటే మనం 3 lakhs అనుకుంటే 3 lakhs ఎంసీఎక్స్ లో 3 lakhs వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇక్కడ కొనచ్చా, చాలా మందికి భయం ఉంటుంది, ఇంత పెరిగింది కదా కొంచెం తగ్గుద్దేమో. కానీ ఇంటర్నేషనల్ ఔన్స్ $100 అనుకుంటే ఇప్పుడు 94 చేంజ్ ఉంది. 100 వరకు రాలేదు. $100 వచ్చినప్పుడు కొంచెం లిటిల్ బిట్ కరెక్షన్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో $100 ఇంకా రాలేదు కాబట్టి, సో $100 వచ్చినప్పుడు ఇది కొంచెం 3 lakhs అబోవ్ 330 అక్కడ దాకా రావచ్చు. సో అప్పుడు ఏదైనా కొంచెం లిటిల్ బిట్ 1 step బ్యాక్వర్డ్ 3 step ఫార్వర్డ్ అన్నట్టు. ఎందుకంటే మామూలు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గిపోయినాయి అనుకో, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఆగదు, అది పెరుగుతూనే ఉంది, దాని డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి సో సిల్వర్ అనేది ఓవర్ ఏ పీరియడ్ బాగా వైట్ మెటల్ గోల్డ్ మెటల్ డామినేట్ చేస్తుంది. ఇది నో డౌట్ ఎట్ ఆల్. ఎస్ ప్రభు గారు, అదే విధంగా చూసుకుంటే ఇప్పటివరకు కూడా మరి మధ్యతరగతి ప్రజలైతే కూడా బంగారం కోసం అయితే అంటే ఇంకా తగ్గుతుందేమో అంటూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ఉన్నట్టుండి బంగారం వెండి ధరలు అయితే కూడా మరి ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి నిజంగా చెప్పుకోవాలనుకుంటే మరి మధ్యతరగతి ప్రజలకు ఈ బంగారం కొనాలి అంటే అందని ద్రాక్షగా మిగులుతుంది అనుకోవచ్చా రాబోయే రోజుల్లో?
ఇప్పుడు ఇమీడియట్ గా కొనాలి, ఫంక్షన్ ఉంది, మీరు 2.5 ఉన్నా కొంటారు, 3 లక్షలు ఉన్నా కొంటారు, 4 లక్షలు ఉన్నా కొంటారు, రైట్? ఇప్పుడు టైం ఉంది అనుకున్నప్పుడు ఏదైనా రీట్రేస్మెంట్ అవుతుందనే ఇది చూస్తారు తప్ప, ఇమ్మీడియట్ గా ఉన్నప్పుడు ఏ రేట్ అయినా ఫస్ట్ చూసేది, ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా ఫస్ట్ చూసేది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాతే మిగతా పనులు చేస్తారు కదా. సో ఎట్టి పరిస్థితిలో అవి భర్తీ చేసుకుంటూ మిగతాది చూస్తారు. అదే టైం ఉందనుకోండి, దాని అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా టైం ఉంటే మటుకు ఇమీడియట్ గా ఇంకా పెరిగిపోద్ది, ఫియర్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఇక్కడ కొంటే మనం ఏదో మిస్ అయిపోతాం అనేది కొనాల్సిన లేదు. 100% గోల్డ్ అవసరార్థం ఎంత అవసరమో అంతవరకే వెళ్ళటం బెస్ట్. ఎందుకంటే ఒకవేళ పడినా వాడటానికి కొనుక్కున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. అదే మీకు టైం ఉంది అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ బీస్ కానీ బెస్ట్. ఎందుకంటే అది 5 years 10 years టైం ఉన్నప్పుడు ఆ టైం ప్రకారంగా అప్పటికి రిడీమ్ చేసుకొని లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. అదే ఇప్పుడు కొంటే 6 months, నెక్స్ట్ 2 months లోనే మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ వస్తాయి. ఆ మోడల్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది. సో అట్లా ఈ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు దాని అనుగుణంగా ఈటీఎఫ్ పెట్టుకుంటే జనరల్ గా అప్పుడు ఆ టైంకి రిడీమ్ చేసుకొని బాగా ఇది చేసుకోవచ్చు, లేటెస్ట్ ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు. ఎవరైనా సరే చేయాల్సింది ఇది. ఇమ్మీడియట్ అయితే ఎవరైనా సరే ఎంత ఉన్నా కొంటారు, దాంట్లో డౌటే లేదు. ఫంక్షన్ ఉంది, గోల్డ్ లేదంటే ఊరుకోరు కదా ఎవరు. మ్మ్. సో అది మెయిన్. ఆ లెక్కన ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ చూడొద్దు, మ్మ్. ఓన్లీ అవసరార్థమే చూడండి. సిల్వర్ మటుకు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడొచ్చు. సిల్వర్ తో పాటు అదర్ మెటల్స్, నేను వీళ్ళిద్దరు బోత్ బ్రదర్స్ ఆర్ చేజింగ్, అంటే వైట్ ఈస్ డామినేటింగ్ ద ఎల్లో, అండ్ వన్ మోర్ బ్రదర్ ఆల్సో జాయిన్డ్. ఇట్స్ అన్ అన్సంగ్ హీరో, నో వన్ నోస్, ఎవరు కూడా దాన్ని గుర్తుపట్ల. కాపర్, కాపర్ కూడా విపరీతంగా పెరిగింది ఈ సంవత్సరం. కాపర్ కూడా నెక్స్ట్ కూడా కాపర్ కూడా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఇంకా పెరిగే ఛాన్స్, ఎందుకంటే కాపర్ యూసేజ్ కూడా పెరుగుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్ కాపర్ కూడా డిమాండ్ ఉంది. సో మెటల్స్ అన్ని, ఆల్ మెటల్స్ పెరుగుతున్నాయి. అంటే ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు మెటల్స్, గోల్డ్ అండ్ సిల్వర్. సో ఎటు చూసినా మార్కెట్, ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడతా ఉంది. మరి ఇంకా కొత్త ఎన్ని చేస్తారు, ఏం చేస్తారు అని తెలియదు. కాబట్టి ఇప్పుడు అది ఆయన కంటిన్యూషన్ ఉన్నంత వరకు, అంటే ఏదన్నా ఛాన్సెస్, యుఎస్ గవర్నమెంట్ ఏదన్నా, వాళ్ళు రిపబ్లికన్ పార్టీ ఏదైనా ఆలోచించి పునరాలోచించి ఏదైనా రీప్లేస్మెంట్ ఇట్లాంటివి ఉంటే, అప్పటికి ఇంపీచ్మెంట్ అయింది అనుకోండి, అప్పటిదాకా గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతూనే ఉంటాయి. లేదా 2026 కు మిడ్ లో అంటే దాదాపుగా నవంబర్ లో మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ. సో అప్పటికి ఏదైనా ఛాన్స్ ఉంది. ఈ లోపల ఏదైనా అయినా, అప్పటికి ఏదైనా మార్పులు వచ్చినా అప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు లేదంటే గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, కోర్టు డిసిషన్ కూడా పోస్ట్ పోన్ అయింది. టారిఫ్ల మీద కోర్టు డిసిషన్ కూడా లాస్ట్ వీక్ రావాల్సింది, అది కూడా పెండింగ్ పెట్టారు. అది కూడా ఈ మధ్యలో ఎప్పుడన్నా వచ్చినా ఇది టారిఫ్ కరెక్ట్ కాదు అని చెప్పి ఒక మొట్టిగా వేసింది అనుకోండి, డెఫినెట్ గా అప్పుడు ఈక్విటీ పెరుగుద్ది. అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏదన్నా కొంచెం టైం ఉండి 1 year 1.5 year 2 years ఉందా గోల్డ్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కొంచెం ఆ పాయింట్ కోసం వెతికితే, ఎప్పుడైనా బై ఛాన్స్ కోర్టు గనక ఎగెనిస్ట్ గా ట్రంప్ ఇస్తే డెఫినెట్ గా అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పికప్ చేసుకోవచ్చు. అంటే 1 step బ్యాక్వర్డ్ 3 step ఫార్వర్డ్. ఎవరైనా ఆ లెక్కలో అవకాశం కోసం చూడాలి. అంటే ఇదేదో పోతుంది, ఇది కొనకపోతే ఇక అయిపోయింది, గోల్డ్ కొనకపోతే ఇక అయిపోయింది అనేది ఉంటది కదా. సో మనకి గోల్డ్ కోసం కొనాలంటే కొంచెం వేచి చూసి ఇది చేసుకోవాలి. సిల్వర్ అయితే కళ్ళు మూసుకొని ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, తడిగుడ్డ వేసుకొని కూర్చోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పాల్సింది, ఇప్పుడు 4 లక్షలు వస్తుంది, 6 లక్షలు వస్తుంది అని చెప్పలేం, కానీ డిమాండ్ ఉంది, ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ రేషియో 100 నుంచి 49 వచ్చిందో, సిల్వర్ ఇస్ డామినేటింగ్. అంటే ఫ్యూచర్ లో కూడా ఇంకా డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ వచ్చిన, ఈవీ వెహికల్స్ ఫుల్ లెంత్ గా, ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీ వెహికల్స్ పూర్తిగా మారినప్పుడు సిల్వర్ యూసేజ్ పెరుగుతుంది. ఫార్మా సెక్టర్ లో, తర్వాత ఐటీ కంపెనీస్ లో, ఎక్కడ వేరే టెక్నాలజీలో, లేకపోతే మన టెలికామ్ లో, వాట్ ఎవర్ ఇది ఎక్కడైనా సరే సిల్వర్ యూసేజ్ బాగా పెరుగుతుంది. సో దాని అనుగుణంగా దాని డిమాండ్ ఇంకా తగ్గేదేలే అన్నట్లే ఉంటుంది. ఇంకా కాకపోతే రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం.
కొంత వస్తుంది కాబట్టి కొంత పెరుగుతుంది కాబట్టి పెరిగినప్పుడు కొంచెం తగ్గటం అనేది సహజం. ఎవరైనా సరే లాంగ్ టర్మ్ అనుకున్నా ఆ రీట్రేస్మెంట్ కోసం చూసుకొని పెట్టుకోవచ్చు, లేదా కొనుక్కొని పర్వాలేదు నాకు పడినా నేను యావరేజ్ చేసుకోవాలని ఇక ప్రభు గారు, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఈ బంగారం ధరల పెరుగుదల ఏదైతే ఉందో కూడా మరి అది భారత ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఏదైనా ఇమ్మీడియట్ క్యాష్ అది ఎవరికైనా, అందుకనే ఆర్బీఐ కూడా విపరీతంగా అక్రూడ్ చేస్తాం. గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, రేట్ పెరుగుతుంది కాబట్టి. సో గోల్డ్ కూడా మన పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ అనేది రెపరెపలాడుతాయి అనుకోవచ్చు. మన కంట్రీలోనే కాదు, వేరే వేరే కంట్రీలు కూడా మనల్ని చూసి వేరే కంట్రీస్ కూడా వాళ్ళ కోవిడ్ లో చూశారు కదా, కొంచెం ఇబ్బంది పడ్డారు. ఒకటి. రెండోది, మనకి ఎక్కువ శాంక్షన్స్ జరిగినప్పుడు, యుఎస్ రష్యా మీద శాంక్షన్ జరిగినప్పుడు ఆ నెట్వర్క్ నుంచి బయటికి రావడానికి ఆయన తట్టుకున్నాడు కాబట్టి బయటకు వచ్చారు. అదే వేరే కంట్రీ, చిన్న కంట్రీ, ఎమర్జింగ్ కంట్రీస్ బయటికి రావాలంటే ఎలా వస్తాయి? కష్టం. అలాంటప్పుడు ఆల్టర్నేట్ గా ఏం చేయాలి అనేది ఆలోచన వచ్చింది కాబట్టి డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున మనకి ఏదైనా వ్యతిరేకత యుఎస్ నుంచి వచ్చినా మనకి గోల్డ్ రిజర్వ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా మనకు ఆ టర్మ్ లో సెటిల్ అయ్యేదాకా దీని గోల్డ్ మనకి ఇది చేసుకొని బయటపడచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ కంట్రీస్ కూడా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయని, గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయని కంట్రీస్ కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుకే దాని డిమాండ్ పెరిగింది. సో అందుకని ఇంకా పెరుగుద్దా అంటే వాళ్ళు ఇప్పట్లో అమ్మే సూచనలు కనపడలేదు. ఇంకా వాళ్ళు ఎక్కువ చేసిన ఇదే ఉన్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కోవిడ్ లో చూసాం, అప్పుడు ఇమీడియట్ మనకి ఏదైనా ఇదైంది, అప్పుడు ఇమీడియట్ క్యాష్ కావాలంటే గోల్డ్ అప్పుడు సేవ్ చేస్తుంది మనల్ని, ఏ కంట్రీకి అయినా. అది మెయిన్. అది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే మనం డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని దాన్ని కన్వర్ట్ చేస్తూ గోల్డ్ లో పెడుతున్నాం. మనం డైరెక్ట్ గా గోల్డ్ కొనట్లేదు. ఎక్కడైతే డామినేషన్ ఉందో, ఇంతకాలం ట్రేడ్ కన్వర్షన్ లో యుఎస్ కి ట్యాక్స్ కట్టామో ఇక ముందు అవసరం లేదు, డైరెక్ట్ ట్రేడ్ లో చెయ్యొచ్చు. ఏ కంట్రీకి ఆ కంట్రీకి డైరెక్ట్ ట్రేడ్ కట్టకుండా, డాలర్స్ లో ట్యాక్స్ కట్టకుండా డైరెక్ట్ గా చేయొచ్చు అనేది జరుగుతుంది. స్టార్ట్ అయింది, రష్యాతో స్టార్ట్ అయింది, చైనాతో స్టార్ట్ అయింది, కొన్ని కొన్ని చిన్న కంట్రీస్ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వెనుజులా కూడా నెక్స్ట్ మంత్ నుంచి మనం డైరెక్ట్ గా ట్యాక్స్ డాలర్ లో కట్టాల్సిన పని లేదు అన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఫస్ట్ నుంచి కూడా యుఎస్ అంతే, ఎవరైనా సరే డాలర్ ని కనుక ఇచ్చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని ఆ కంట్రీని ఇబ్బంది పడతాం, శాంక్షన్స్ చేయటం చేస్తోంది. అది ఈ బ్రిక్స్ కనుక పైకి వస్తుందనే భయం ఆయన వెన్నుపూసలో వణికొస్తుంది. ఫ్యూచర్ లో కనుక బ్రిక్స్ డామినేట్ చేస్తే డాలర్ కన్వర్షన్ ఎవరు చేయరన్న భయం. సో జియో పొలిటికల్ ఇది చేంజెస్ అవుతున్నాయి కాబట్టి, అంటే వెస్ట్రన్ పవర్ ఇన్నాళ్ళు దే ఎంజాయ్డ్ ఎ లాట్, ఆ పవర్ అనేది ఇటు సైడ్ సౌత్ ఏషియన్ సైడ్ వస్తుందా అంటే ఈ బ్రిక్స్ కనుక డెవలప్ అయితే చైనా, ఇండియా కొంచెం డామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పవర్ అనేది ఇటు చిన్నగా చేంజ్ అవుతుంది అనేది అనిపిస్తోంది. సో ఫ్యూచర్ లో డీడాలరైజేషన్ డీఫేమ్ అవుతుంది. అప్పుడు బ్రిక్స్ కరెన్సీ కానీ మన ఇండియన్ రూపీ కానీ డిజిటల్ గా లిస్ట్ అయింది కాబట్టి ఆ లిస్ట్ అయిన ఇది రేపొద్దున మనకే ట్యాక్స్ కట్టే అవకాశాలు కూడా ఉంటాయి, చెప్పలేము. ఎందుకంటే చైనా ఈజ్ డిస్ట్రక్షన్ మోడ్, మనం కన్స్ట్రక్షన్ మోడ్ లో ఉన్నాం, అందరినీ కలుపుకొని వెళ్తున్నాం. మన యూపీఐ కూడా మన కంట్రీలోనే కాదు, వేరే వేరే కంట్రీస్ లో కూడా, సింగపూర్ ఇట్లాంటి కంట్రీస్ లో కూడా, ఎక్కువ కంట్రీస్ లో కూడా మన యూపీఐ నడుస్తోంది. సో ఇక ఫ్యూచర్ లో కూడా 10 to 20 కంట్రీస్ యూపీఐని యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో అలాంటప్పుడు మనకి గ్లోబలైజేషన్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే మనకి ఏదో ట్యాక్స్ పిండాలనే ఉద్దేశం మన గవర్నమెంట్ లేదు. సో డెఫినెట్ గా ఆ అవకాశం వస్తే మనకి కూడా అది ప్లస్ అవుతుంది. ప్లస్ కన్వర్షన్ లేదు కాబట్టి ఎక్కువ $10 billion ఎబో యుఎస్ కి ప్రతి సంవత్సరం మిగులుతోంది. అంటే అంత ట్యాక్స్ కి దే ఆర్ పేయింగ్ టు ది యుఎస్. అది పోతుంది కదా. సో ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ. ట్యాక్స్ కట్టేది తగ్గుతున్నప్పుడు వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ రిసోర్సులు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్. అదేవిధంగా చూసుకుంటే రూపాయి విలువ పడిపోవడం కూడా మరి ఈ బంగారం ధరల్లో పెరుగుదలకు కూడా ఒక కారణంగా చెప్పొచ్చు అంటారా?
అంటే రూపాయి పడుతున్నప్పుడు ఏమవుతుంది, జనరల్ గా దాని ఎఫెక్ట్ డాలర్ తగ్గుతుంది. డాలర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ రివర్స్ అని అంటే రెసిప్రోకల్ ఛాన్స్. సో మెయిన్ అది దాని ఎఫెక్ట్ దీని మీద పడే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు అసెట్ క్లాస్ లో ఈక్విటీ కొంచెం ఇది అయినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు సేఫ్ హెవెన్ ఎక్కడ అని చూసుకున్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లో పెడతారు. అట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, వేరే ఉంటాయి. గ్లోబల్ ఎకనామిక్ ఇండికేటర్స్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఒకటి తీసుకోవచ్చు, పిసిఏ అంటే పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, జీడిపి, పిఎంఐ రీడింగ్స్, వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్, ఇవన్నీ కూడా కొన్ని అనుకూలిస్తాయి. ఇవి అన్ని గనక ఎగెనిస్ట్ వస్తున్నాయి అంటే ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ గా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ ఎకనామిక్ డేటా అనేది ఎవరైనా వాచ్ చేయాలి. అంటే స్పెసిఫిక్ గా ఎకనామిక్ డేటా ఫ్రమ్ చైనా ఇస్ వెరీ, ఇండస్ట్రియల్ మెటల్స్ కి ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ కంట్రోల్ వాళ్ళ దగ్గరే ఉంది కదా. సో ఆ డేటా అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ చైనా. ఆ డేటాని అంటే ఎక్కువ ఉంటది కాబట్టి. అంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా, యుఎస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా ఇంపార్టెంట్. అది కనుక వాళ్ళు ట్రంప్ కి ఎగెయినెస్ట్ గా ఇస్తే ఏమవుతుంది, ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది, గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుద్ది. ట్రంప్ కు ఫర్ గా ఇస్తే ఈక్విటీ తగ్గుతుంది. అంటే 500% ట్యాక్స్ ఓకే అంటే ఆయన ఇంకా ట్యాక్స్ పెంచే 5000 ట్యాక్స్ కూడా పెంచొచ్చు. ఆయన చెప్పలేం కదా, ఆయనకి ఏం ఫుల్ స్టాప్ అంటూ ఏముండదు. ఆయనకి ఇష్టమైతే ఎంతైనా పెంచుతారు ఆయన. సో అది ఇంప్లిమెంట్ అవుతుందా కరెక్టా? ఇప్పుడు చైనా మీద 250% ట్యాక్స్ అన్నారు కదా, ఏమైంది చివరికి? ఇప్పుడు 500 ట్యాక్స్ కూడా అదే అవుతుంది. కోర్టు ముట్టుకాయ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ కోర్టు డిసిషన్ ఎప్పుడు వచ్చినా, ఈ లోపల ఎప్పుడున్న ట్రేడ్ దాని టరీఫ్ మీద డిసిషన్ వస్తే డెఫినెట్ గా కొంచెం పాజిటివ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 2025 లో ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడింది. ఎంత ఇబ్బంది పడింది? ఆయన జనవరి 28 దగ్గర నుంచి జాయిన్ అయిన దగ్గర నుంచి కన్సిస్టెంట్ గా మెటల్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఈక్విటీ ఇబ్బంది పడుతూనే ఉంది. సో డౌన్ అవుతూనే ఉంది. సో లార్జ్ క్యాప్ లాస్ట్ ఇయర్ 9% ప్లస్ లో ఉంటే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 60-70%. ఈ 2026 లో గనక ఈ పారామీటర్స్ అన్ని మారితే, సో డెఫినెట్ గా ఈక్విటీ పెరిగినప్పుడు ఈ రెండు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే గోల్డ్ కొంచెం తగ్గుతుంది కానీ సిల్వర్ కొంచెం స్టెప్ ఎక్కువ తగ్గకపోవచ్చు. ఎందుకంటే దాని కన్సంప్షన్ స్టడీగా ఉంది, కొంచెం మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి సిల్వర్ మటుకు చిన్నగా పెరిగే ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయి. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా సరే మెటల్స్ లో డైవర్సిఫైడ్ చేసుకోవచ్చు. ఎప్పటిదాకా ఇవి పారామీటర్స్, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గేదాకా. ఇవి తగ్గినాయి అనుకోండి, డెఫినెట్ గా అప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఈక్విటీకి డైవర్ట్ చేసుకోవడం మంచిదని ఉద్దేశం. ఓకే ప్రభు గారు, అదే విధంగా చూసుకుంటే మనం ఇప్పుడు బంగారం ధరలతో పోల్చుకుంటే వెండి ధరలు అయితే కూడా స్వల్పంగా పెరగడం మనం చూస్తుంటాం. అయితే మరి ఇప్పుడు బంగారాన్ని డామినేట్ చేస్తూ వెండి పెరగడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇండస్ట్రియల్ కన్జంప్షన్, ఎక్కడ చూసినా ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఉంది కాబట్టి డామినేటింగ్ అనేది వచ్చేసింది. సో ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఉంటుందా అంటే, గోల్డ్ మనం అన్ని చోట్ల వాడలేరు కదా. గోల్డ్ ఎక్కడగా అవసరార్థం, ఎక్కడన్నా ఇమీడియట్ క్యాష్ ఉన్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఆపత్కాలం ఉన్న అంటప్పుడు, ఇది వాట్ నాట్ ఎక్కడ టెలికామ్ కానీ, ఎక్కడ చూసినా ఫార్మా సెక్టర్ కానీ, ఏ సెక్టర్ చూసినా ఆ సెక్టర్ లో గోల్డ్. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు పెద్ద షిప్పులు ఒడ్డుకు వస్తాయి. ఒడ్డుకు వచ్చినప్పుడు మొత్తం ల్యాండ్ మీదకి రావు, సో వాటర్ లోనే ఉంటాయి ఒడ్డు దగ్గర. ఆ వాటర్ లో ఉన్నప్పుడు రస్ట్ పట్టకుండా, ఇదివరకు వేరే దేశం వాళ్ళు ఇప్పుడు సిల్వర్ కోటింగ్ వేస్తారు. సిల్వర్ కోటింగ్ రస్ట్ పట్టకుండా ఉంటాయి. అట్లా యూసేజ్ అనేది విపరీతంగా దాని మెటలర్జీస్ బట్టి అది బాగా యూసేజ్ పెరుగుతుంది. దాని అనుగుణంగా ఇంకా పెరిగే ఛాన్సులే ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇట్ విల్ ఫుల్లీ డామినేట్ ద గోల్డ్. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా చూస్తే, మీరు ఇప్పుడు జనరల్ గా మీ ఆడవాళ్ళు ఏమంటారు? గోల్డ్ షాపులు అంటారు. ఇప్పటిదాకా ఇది సిల్వర్ కొన్నా గోల్డ్ షాపే అంటారు. ఇప్పుడు నానుడు చూడండి, సిల్వర్ షాప్స్, మొత్తం సిల్వర్ షాప్సే. గోల్డ్ తగ్గినాయి, సిల్వర్ షాప్సే అని ఉంటాయి. మొత్తం వైట్ తగ్గదలే కనపడతాయి. ఎందుకంటే రేట్ అట్లా పెరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఇండియా. అలాంటప్పుడు గోల్డ్ ఇంత పెరిగినప్పుడు దాని మీద ఆశ ఉన్నా కొనటం కష్టం అయిపోతుంది. సో షాపుల్లో కూడా ఎక్కువ మంది కనపడుతున్నారు. కానీ ఎవరు కనపడుతున్నారు? ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్, అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ పే చేసేటానికి.
ఫ్రెష్ బయింగ్ ఆఫ్ గోల్డ్ మీకు ఏ షాప్ వాళ్ళని అడిగినా తగ్గిందని చెప్తారు. ఇంత రేట్లో కొనాలంటే కష్టం కదా. రేటు కూడా ఇంకా పెరుగుతుంటే ఇప్పటికి ఇంత పెరిగింది. క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. చిన్న చిన్న వాటికి క్రైమ్ జరిగిపోద్ది. గోల్డ్ అంత పెరగడం కూడా ఒక రకంగా మంచిది కాదు. సో డెఫినెట్ గా కొంచెం తగ్గితేనే బెస్ట్. ఈ ఈ పారామీటర్స్ అన్ని కనుక సుధిరితే సో డెఫినెట్ గా కొంచెం తగ్గే ఛాన్సులే ఉంటాయి. అంటే మీకు ఎంతవరకు రావచ్చు డౌన్ సైడ్ అంటే మీకు 1,10,000 1,25,000 ఉన్నప్పుడు 1,10,000 అనుకున్నాం. ఇప్పుడు 1,42,000కి వచ్చింది. మరి లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి డౌన్ సైడ్ 10-20% వేసుకోవచ్చు. అంతకు మించి డౌన్ కాకపోవచ్చు. ఏదన్నా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేసినాయి వాళ్ళు కనుక అమ్ముదామని మొదలు పెడితే ప్రాఫిట్ బుక్ చేసుకుందామని మొదలు పెడితే మటుకు అప్పుడు 1 lakh వరకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పట్లో ఆ కంచు మేరలో ఎక్కడ కూడా వాళ్ళు అమ్ముతాం అనే సిగ్నేచర్ కానీ ఎక్కడా లేదు. సో డెఫినెట్ గా ఇంకా కొంచెం హోల్డ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏ కంట్రీకైనా ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడే బయటికి తీస్తారు కాబట్టి అప్పటికి ఏదైనా ఇది కావాలి. అప్పుడు దాకా కొంచెం ఎక్కువగా సెంట్రల్ బ్యాంక్స్ అని ఎక్కువ చేస్తాయి కాబట్టి చిన్న చిన్నగా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ విపరీతంగా మీకు 2 లక్షలు అవుతుందా అంటే ఇక కొత్త ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు 2 లక్షలు రాదు అని చెప్పలేము, వస్తుందని చెప్పలేము. ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ గోల్డ్ మీద ఎఫెక్ట్ ఎక్కువ. సేఫ్ హెవెన్ అనేది చూసేది హెడ్జింగ్ చేసుకోవడానికి గోల్డ్ చూస్తారు కాబట్టి అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏమి లేకుండా అన్ని బాగున్నాయి అంటే కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. అయితే మొత్తంగా దీన్ని మరి తాత్కాలిక పెరుగుదలగా చూడాలంటారా లేదంటే దీర్ఘకాలిక ట్రెండ్ గా చూడాలంటారా? అంటే ఇప్పుడు గోల్డ్ రిటర్న్స్ ఇదివరకు పెద్ద లేవు. మీకు లాస్ట్ 30 years చూసుకుంటే గోల్డ్ రిటర్న్స్ డెడ్ ఇన్వెస్ట్మెంటే. ఇప్పుడు ఈ లాస్ట్ 5 years నుంచే కదా రిటర్న్స్ బాగా వచ్చినాయి విపరీతంగా. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2025 లో విపరీతంగా వచ్చినాయి కదా. అంత ముందు ఎక్కడ ఉన్నాయి అంత రిటర్న్స్ ఎక్కడ ఉన్నాయి గోల్డ్ లో? అసలు గోల్డ్ లో రిటర్న్స్ ఉండవు కదా. వాల్యూ పెరిగినప్పుడే దాని మీద ఏమి డివిడెండ్ అట్లాంటి ఏమి రావు కదా. సో వాల్యూ పెరిగినప్పుడు ఈ సంవత్సరమే కదా వాల్యూ పెరిగింది. అంటే ఈ సంవత్సరం పెరిగింది. గోల్డ్ కౌన్సిల్ కూడా 2026 లో 15-30% పెరగచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్ అని ఇచ్చింది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 70%, 76% పెరిగింది. ఈ సంవత్సరం అంత పెరగపోయినా మినిమం 15-30% పెరగచ్చు అని ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఇంత విపరీతంగా పెరిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆ ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్లో ఉంటుంది. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ కొంచెం తగ్గించా అంటే కొంచెం తగ్గచ్చు. అంటే విపరీతంగా తగ్గదు అంటానికి కారణం ఏంటంటే బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అవి అమ్మటం మొదలు పెడితే అప్పుడు తగ్గే ఛాన్సులు ఉంటాయి. ఎస్, అదేవిధంగా చూసుకుంటే మరి దీనిపై గ్లోబల్ మార్కెట్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? గ్లోబల్ మార్కెట్ ప్రభావం అంటే మీ ఈక్విటీ చూడండి, మనం ఇబ్బంది పడుతున్నాం. అందరినీ ఇబ్బంది పెట్టే ఇది యుఎస్ బాగానే ఉంది. ఫ్రెష్ ఆల్ టైమ్ హై. S&P దాదాపుగా 45 టైమ్స్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఈ సంవత్సరం. నాస్డాక్ 31 టైమ్స్ అనుకుంటా. 31 టైమ్స్ నాస్డాక్ ఆల్ టైమ్ హై. మరి వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఫ్రెష్ ఆల్ టైమ్ హై కొడుతూనే ఉన్నారు. బట్ అన్ని కంట్రీస్ ఇబ్బంది పడతాం. సో ఈ శాంక్షన్స్ కానీ ఇట్లా ఏదో రకంగా ట్యాక్స్లు కానీ టారిఫ్లు కానీ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ గా ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే. ఇది కోర్టులో ఉంది, ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. కోర్టులో ఉంది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ చేసింది. ఇది ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్. సో డెఫినెట్ గా కోర్ట్ ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి ఉంటది కాబట్టి అది అవుట్పుట్ బట్టి అప్పుడు రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది లాంగ్ రన్ ఇంత ఈక్విటీ ఇబ్బంది పడటానికి ఛాన్సెస్ ఉండవు. ఎక్కడో చోట మార్కెట్ యూటర్న్ తీసుకునే అవకాశాలే ఉంటాయి. అప్పుడు కొంచెం మెటల్స్ అనేవి కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. అప్పటిదాకా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూస్ గా ఇంకా సంవత్సరం ఇట్లా పోతున్నాం అంటే ఇప్పుడు యూసేజ్ జనం పెరుగుతున్నారు. 144 కోట్లు అనుకుంటే మరి యూసేజ్ పెరుగుతోంది కదా. రిటైల్ పర్సంటేజ్ కొంత పర్సంటేజ్ పెరిగితే ఇంత సంవత్సరం ఇంత పెరుగుతుందో అంత పెరగపోవచ్చు. రిటైల్ పర్సెంట్ ఎంత పెరిగినా కానీ చిన్నగా ఇక్కడి నుంచి మేబీ 120+ ఎబో అంటే 1,20,000 ఎబో అక్కడి నుంచి కొంచెం ఏదైనా మళ్ళీ ఉండొచ్చు, కానీ అంతకంటే తక్కువ రాకపోవచ్చు అనేది ఉద్దేశం. సో లాంగ్ టర్మ్ ఎప్పుడైనా సరే సేఫ్ హెవెన్ గా కొంత పర్సంటేజ్, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీకు ఇదివరకు మెటల్స్ లో పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్స్ లాగా ఒక 5-10% మెటల్స్ లో పెట్టడానికి ఫండ్స్ వస్తున్నాయి. సో అంటే వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ లో 5-10% మెటల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే వాటి మీద కొంచెం
కన్సిస్టెంట్ గా కొంచెం గ్రోత్ రావచ్చు, దాంట్లో డివిడెండ్ కొంచెం రావచ్చు, సిల్వర్ దాంట్లో కూడా రావచ్చు అనే ఉద్దేశంతో ఉంది కాబట్టి సో ఆ డిమాండ్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎస్, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మన ప్రజల్లో కూడా బంగారానికి ఉన్నంత ప్రాముఖ్యత మరి ఇంకో దానికి ఉండదని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. అయితే మరి ఇప్పుడు గోల్డ్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా కొనసాగుతుందంటారా? సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఎక్కువ కాబట్టి ఇంకా పెరుగుతుంటే కొనలేరు కదా. ఇప్పటికైనా ఫ్రెష్ బయింగ్ తగ్గింది అనుకుంటున్నాం. సో ఫ్రెష్ బయింగ్ లేదు, ఆల్రెడీ ఉన్న గోల్డ్ అంటే ఇప్పటికి చూసుకుంటే లిస్టెడ్ అయిన గోల్డ్ సోనేకి చిడియా ఇండియా, సోనేకి చిడియా ఇండియా ఎక్కడ ఉండదు ఆ గోల్డ్. ప్రతి ఇంట్లో కూడా ఎంతో కొంత తరతరాల నుంచే గోల్డ్ ఉంటది, ప్లస్ వాళ్ళు సంపాదించి కొనుక్కునేది ఉంటది, ఎక్కువ ఎక్యురేషన్ గోల్డ్ ఉంటది. ఎక్కడ కూడా మనం ఐటీ రిటర్న్స్ లో కానీ ఎక్కడ గోల్డ్ కానీ స్పెసిఫై చేయలేదు. అది స్పెసిఫై చేస్తే ఏ కంట్రీలో కూడా ఉండనంత గోల్డ్ ఇండియాలో ఉంటది మెయిన్. సో అది అది ఎవరికి ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం చెప్పాలని చెప్పి ఎంత ఉందో గోల్డ్ చెప్పాలని చెప్పి మళ్ళీ ఒక వెనకడుగు వేసింది. ఎందుకు ఎగనెస్ట్ వస్తే ఇబ్బంది అవుతుందని. సో డెఫినెట్ గా ఆ గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్, నో డౌట్ ఎట్ ఆల్. ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అది కంటిన్యూ అవుతుంది. కానీ పెరుగుతున్న కొద్దీ డైవర్సిఫికేషన్ అంటే అక్కడ ఆల్టర్నేట్ మెటల్ ఏదన్నా ఉందా చూస్తున్నప్పుడు సిల్వర్ కనపడుతుంది. ఆ సిల్వర్ కి బాగా పెరిగిపోయిందండి. సిల్వర్ ఒక 5 లక్షలు అయిపోయింది, 6 లక్షలు అయిపోయింది. అప్పుడు ఆల్టర్నేట్ ఇంకొక ఈ మెటల్ వచ్చే ఇది ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటు పెలాడియం కానీ ప్లాటినం కానీ అవి కూడా పెరిగినాయి. అవి కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు అవి కూడా పెరిగినాయి. అంటే ఆల్ మెటల్స్ రైజింగ్ లైక్ ఎనీథింగ్. ఎప్పుడు నో వన్ ఎక్స్పెక్టెడ్ లైక్ దిస్. ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఇంత గోల్డ్ లో వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్కెట్ ఇంత ఇబ్బంది పడుతుంది, గోల్డ్ ఇంత పెరుగుతుంది అనుకోలేదు. సో ఇది కంటిన్యూస్ ప్రతి సంవత్సరం ఇట్లా ఉండకపోయినా కొంత పర్సంటేజ్ అప్ అండ్ డౌన్స్ కన్సల్టేషన్ మోడ్ లో ఉండొచ్చు, కొంచెం ప్లస్ లో ఉండొచ్చు. కానీ మరి ఇంత పెరిగే ఛాన్స్ లేదు, ఫ్యూచర్ లో అయితే ఉండదు. కాకపోతే ఈ ఫ్యూచర్ లో ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఈయనతో పాటు ఇంకా వేరే కంట్రీస్ ఏదన్నా ఈ వార్స్ కానీ వార్ ఆగిపోవాలి. రష్యా యుక్రెయిన్ వార్ ఆగాలి, ఇంతమటుగా ఆగలేదు. అసలు ఆ రష్యా యుక్రెయిన్ వార్ ఆగిపోతే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది, సొల్యూషన్. ఎందుకంటే మనం ఆయిల్ కొంటాం, ఆయిల్ కొంటే మన మీద ట్యాక్స్ వేయడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు ఆ వార్ ఆగిపోయినప్పుడు ఆయనకేం ఇబ్బంది లేదు. మీరు వారిని పెంచుతున్నారనే ఉద్దేశం కూడా ఆయిల్ కొనుక్కొని, అందుకని అసలు వార్ ఆగిపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని దాదాపుగా సాల్వ్ అవుతాయి. సో ఆయన మాటిన కంట్రీస్ కి ఇది చేయాలి. సో మనం కూడా రష్యా నుంచి ఆయిల్ కొనటం తగ్గించాం. చాబార్ పోర్ట్ కూడా మనం ఒక రకంగా ఆయనకి వాళ్ళకి యుఎస్ కి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పోర్టును కూడా మనం తీసుకున్న పోర్ట్ కూడా. సో అంటే చిన్నగా ఆయనకి ఏం కావాలో ఆయన మన దగ్గర నుంచి చిన్నగా లాక్కుంటాడు. సో మనకేం కావాలి, మనకి యుఎస్ తో సపోర్ట్ ఉండాలి, చైనాతో సపోర్ట్ ఉండాలి. ఎమర్జింగ్ లో మనం పెరుగుతున్నాం కాబట్టి 2047 కి మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు మనం అమృత్ కాల్లో ఉన్నాం కాబట్టి ఈ 25 years లో ఎమర్జింగ్ నుంచి డెవలప్డ్కి వస్తాం. సో అందుకని ఇలాంటప్పుడు రాంగ్ స్టెప్ వేస్తే ఈ 70 years లో ఇబ్బంది పడ్డది మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది. సో ఆ కంటిన్యూషన్ కాకుండా గ్రోత్ ఉండాలంటే సో డెఫినెట్ గా సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకుంటేనే కరెక్ట్. ఇది ఇప్పుడు తీసుకునేది యుఎస్ ని కొంచెం మనం కాదనుకున్నాం, కానీ అది ఇన్స్టెంట్ గా మంచిదే. లాంగ్ టర్మ్ ఇన్స్టెంట్ గా కొంచెం నెగిటివ్ వచ్చినా లాంగ్ టర్మ్ మనకి ఇండియాకి మంచి జరుగుతుంది. సో డెఫినెట్ గా సో ఇన్స్టెంట్ అయితే షార్ట్ టర్మ్ లో అయితే కొంచెం ఇబ్బంది పడతాం, ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి. సో ఇది ఎంతవరకు పోతుంది, ఎంతవరకు కంటిన్యూషన్ అవుతుంది, కంటిన్యూషన్ ఆయన ఉంటారా, 2026 లో ఆయన ఉంటారా, ఉంటే నెక్స్ట్ పర్యవసానం ఏంటి, ఇంకా ఏం ట్యాక్స్లు వేస్తారు. ఎస్, ఇంతకుముందు అయితే కూడా మరి గోల్డ్ ఈటీఎఫ్ ఒక బెటర్ ఆప్షన్ అంటూ కూడా మీరు సూచించడం జరిగింది, ఎందుకంటారు? అంటే ఈటీఎఫ్స్ లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, సో రిటర్న్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి. ప్లస్ మనకి ఇప్పుడు ఒక నెక్స్ట్ 5 years 10 years ఏదైనా ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఉంది, పెళ్ళి ఉంది అనుకున్నప్పుడు ఇవి అంటే ఓవర్ ఎ పీరియడ్ విత్ స్మాల్ అమౌంట్ మనం ఎక్కువ చేస్తాం, ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా. సపోజ్ నెక్స్ట్ 10 years లో నాకు ఒక 2 kgs బంగారం కావాలి అన్నప్పుడు ఇప్పటి నుంచే మంత్ వైజ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి అప్పర్ పెరుగుతున్నప్పుడు హయ్యర్ హైస్ లో వస్తుంది, తగ్గినప్పుడు లోవర్స్ లో వస్తుంది. సో యావరేజ్ అవుతుంది. సో అలా ఈటీఎఫ్ లో పెట్టుకున్నప్పుడు
ప్రైస్ మనం కొన్న పర్చేసింగ్ రేట్ కొంచెం తక్కువలో మీన్ యావరేజ్ అంటే రూపీ కాస్ట్ యావరేజ్ అదొక ప్లస్ పాయింట్. ప్లస్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటాయి. సో లాంగ్ రన్ లో పెట్టుకున్నప్పుడు అవి అవి రిడీమ్ చేసుకొని మార్కెట్ లో లేటెస్ట్ ట్రెండ్స్ పెట్టుకోవచ్చు. అదే 11 months ఉంది, నాకు 10 months ఉంది, 11 months 10 months 1 year లోపల ఉన్నాం అంటే గోల్డ్ షాప్ లో స్కీమ్స్ ఉంటాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు నెక్స్ట్ ఇయర్ కి నాకు ఇంత కావాలి, ఒక 100 grams కావాలి లేదా 200 grams కావాలి అన్నప్పుడు మంత్ వైజ్ గా ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు. టైం ఉంటే ఈటీఎఫ్ పెట్టుకోవచ్చు. సో ఈటీఎఫ్ తో పాటు గోల్డ్ బీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈటీఎఫ్లు కూడా ఈ మధ్య మామూలుగా కొంచెం బ్లాక్ అయినాయి. ఎందుకు బ్లాక్ అయినాయి? ఇప్పుడు ఏఎంసీలు కూడా ఈటీఎఫ్లు ఇవ్వాలంటే ఊరికనే ఇవ్వలేవు. వాళ్ళు కూడా లండన్ ఎక్స్చేంజ్ లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొని అవి ప్లెడ్జ్ పెట్టి వాటిని అనుగుణంగా రేషియో ప్రకారంగా సెబీ పర్మిషన్ తో యూనిట్స్ ఇవ్వాలి. అంతవరకు వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్ళాలి. ఎంత పడితే అంత యూనిట్స్ ఇవ్వడానికి లేదు వితౌట్ గోల్డ్ ఆర్ వితౌట్ సిల్వర్ బీస్ కానీ గోల్డ్ బీస్ కానీ. సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అందుకనే మధ్యలో కొన్నాళ్ళు మరి ఈటీఎఫ్ కూడా ఆగిపోయింది. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది. మళ్ళీ అందరు కూడా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసి లండన్ ఎక్స్చేంజ్ లో ఇవి రెండు హోల్డ్ చేసి దాని అనుగుణంగా మళ్ళీ ఈటీఎఫ్ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ లో అంటే తక్కువ అమౌంట్ తో ఓవర్ ఎ పీరియడ్ మనం మంచి ఎసెట్ ఫామ్ చేసుకోవాలంటే ఈటీఎఫ్ విత్ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బెస్ట్. దాని ప్రకారంగా చేసుకుంటే వాళ్ళకి కూడా రిటర్న్స్ బాగుంటాయని ఉద్దేశం. అయితే అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు స్త్రీలు పురుషులు అని తేడా లేకుండా కూడా మరి బంగారం మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆధారపడే విధానం తగ్గాలి అంటే కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఎందుకు తగ్గటం ఎందుకండి? గోల్డ్ ఇప్పుడు ప్రీషియస్ మెటల్స్ టు ద లేడీస్, రైట్? జెంట్స్ కూడా కొంతమంది వాడుతున్నారు, అందరూ వాడట్లేదు కదా. అందరూ గోల్డ్ ఏమి చేయరు. సో ఫ్యాషనబుల్ అదర్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, దానికి అనుగుణంగా వెళ్తారు. కానీ గోల్డ్ ఇంత ఉన్నప్పుడు గోల్డ్ కొనుక్కుందాం ఉద్దేశం కొంతమంది పర్సంటేజే ఉంటుంది. సో మెయిన్ ఇది ఎవరికంటే ఆడవాళ్ళకి ప్రీషియస్ మెటల్ ఫస్ట్ వాళ్ళు ఇది చేసేది. వాళ్ళకి ఎంత ఫంక్షన్ లో ఎంత గోల్డ్ ఉన్నా ఇంకా కొత్తది కావాలి అని ఉంటది కదా. సో దాని అనుగుణంగా ఆ డిమాండ్ రిటైల్ పర్సంటేజ్ మీకు ఎంత పెరిగినా ఇంత గోల్డ్ అమ్మో ఇంత పెరిగిపోద్ది అనేది అంత రాదు. అసలు ఎఫెక్ట్ మనకు మెయిన్ కనపడింది సెంట్రల్ బ్యాంక్స్ వల్లనే. అవి ఎక్కువ చేసిన ఇది టన్స్ లో చేస్తాయి కాబట్టి డిమాండ్ అలా పెరుగుతుంది, అందుకని పెరిగింది. సో వాళ్ళు ఎక్కువ చేసినంత కాలం గోల్డ్ కొంచెం అప్ లోనే ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ చేసినప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఎప్పుడు అనేది మనం చెప్పలేము. వాళ్ళ ఐడియాని బట్టి, వాళ్ళ అవసరార్థం బట్టి, వాళ్ళ క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. కాబట్టి అప్పటిదాకా కొంచెం ఎగ్రూయింగ్ స్టేజ్ లో ఉంటారు, హోల్డింగ్ స్టేజ్ లోనే ఉంటారు. సో డెఫినెట్ గా ఒక ఎల్లో మెటల్ అనేది ఒక ప్రీషియస్ మెటల్, దానికి ఏమి వాల్యూ ఏం తగ్గదు, సో యూసేజ్ ఏం తగ్గదు. సో పెరుగుతూనే ఉంటది. బట్ రేటు పెరిగినప్పుడు కొంచెం పర్సంటేజ్ ఇది తగ్గే ఛాన్సులు ఉంటాయి. దానికి అనుగుణంగా ఆల్టర్నేట్ చూస్తారు. కాబట్టి సిల్వర్ కూడా కొంచెం బాగా పెరిగింది. సిల్వర్ షాపులు కూడా ఉంటాయి, వైట్ తగ్గుదలు ఎక్కువ కనపడుతూనే లేవా, విపరీతంగా కనపడతాయి. ఇదివరకు అంత సిల్వర్ ఎక్కడో గోల్డ్ షాప్ లో ఎక్కడో ఒక మూల ఒక ర్యాక్ లో ఉండేది. ఇప్పుడు చూడండి మొత్తం. సో అంత పర్సంటేజ్ పెరిగినప్పుడు ఆర్నమెంట్స్ కూడా ఇప్పుడు గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ గోల్డ్ లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా సిల్వర్ ఆర్టికల్స్ ఇస్తున్నారు. ఎందుకని? సిల్వర్ కూడా మంచి వాల్యూ ఉంది. సో ఎవరికైనా గిఫ్ట్స్ మ్యారేజ్ లో గిఫ్ట్లు ఇవ్వాలి, ఫంక్షన్ లో గిఫ్ట్లు ఇవ్వాలన్నా సిల్వర్ ఆర్టికల్స్ పెరిగిపోతున్నాయి. సో ఇంకా పెరుగుతున్నా అంటే ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. రేట్ పెరిగినప్పుడు దాని మీద ఇది వస్తుంది కదా, మంచి గోల్డ్ లాగా సిల్వర్ ఇస్తున్నాం అని. సిల్వర్ కూడా గోల్డ్ అయిపోయింది. సో అది మెయిన్ అది. ఓకే, అయితే వచ్చే 6 నెలల్లో కూడా మరి గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఏమైనా హెచ్చు తగ్గులు చూసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు హెచ్చు తగ్గులు అనేది కామనే. జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదన్నా ఉన్నా, ట్రంప్ డాన్స్లు, మిస్టర్ టరిఫ్ డాన్స్లు ఎక్కువ ఉంటే గోల్డ్ పెరిగే ఛాన్స్లే ఉంటుంది. ఇట్లా కనపడుతుంది విపరీతంగా పెరిగిందని. అంటే మామూలుగా అయితే ఇవన్నీ కనుక మారితే అంత పెరిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి గోల్డ్ కౌన్సిల్ ఇచ్చినట్టు మినిమం 15% to 30% మధ్యలో యావరేజ్ ఆ రేట్ లోనే ఉండొచ్చు. ఏది ఇంత పెరిగి నెక్స్ట్ ఇయర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. అంత రాకపోయినా మినిమం 15% రావచ్చు. అంటే యావరేజ్ గా కొంచెం యూసేజ్ పెరుగుతుంది కాబట్టి కొంత పర్సంటేజ్ ఉండొచ్చు, కానీ విపరీతంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ కొనడం మంచిదంటారా, లేదంటే వేచి చూస్తే బెటర్ అంటారా?
నేను చెప్పింది అదే అండి. ఉమ్, అవసరార్థం అయితేనే కొనుక్కుంటారు, కొనాలి. ఇమ్మీడియట్ గా ఈ మంత్ ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ మళ్ళీ వచ్చి మ్యారేజ్ వస్తున్నాయి కదా, మ్యారేజ్ సీజన్ వస్తుంది అంటే ఇంకా తప్పదు, అది ఎంత ఉన్నా కొంటారు. లాంగ్ టర్మ్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. వాళ్ళ ఐడియాస్ ప్రకారం అక్కడికి రాని డబ్బులు ఎంత ఉన్నా వేస్ట్. ఎస్ సార్. ప్రభు గారు. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చేయాలి డిఫరెంట్ డిఫరెంట్, అంటే ఒకరికి సూట్ అయిన ప్లాన్ ఇంకొకరికి సూట్ కాదు. ఉమ్, సో ఆ మెటల్స్ లో కొంత పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ఎంత చేయాలి ఏనది 1-to-1 కూర్చున్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ప్రకారం చేసుకుంటే బెస్ట్. అంటే మినిమం 5-10% అనేది ఇప్పుడు పోర్ట్ఫోలియోలో కామన్ అయిపోయింది. సో డెఫినెట్ గా ఈ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూస్తే ఇదైంది. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో మీకు గోల్డ్ పర్సంటేజ్ తక్కువ ఉంది, సిల్వర్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది. ఉమ్. ఇది మనం గమనించాలి. అయితే ప్రస్తుతం మధ్యతరగతి పేద ప్రజలపై మరి ఈ ధరల పెరుగుదల ప్రభావం ఏ విధంగా ఉందంటారు? ఉంది కదండి, కొనలేరు కదా. ఉమ్, లోవర్ మిడిల్ క్లాస్ మరి ఇంత ఉందంటే 14,000 గ్రామ్ ఉందంటే కొనటం కష్టం కదా. ఉమ్, మరి ఆల్టర్నేట్ గా ఇంకోటి చూస్తారు, కదా. వాళ్ళకి ఏదన్నా ఉన్న ఇంత ఎఫెక్ట్ ఉన్నప్పుడు కొనటం కష్టమే. ఉమ్, సో డెఫినెట్ గా తగ్గుద్ది. సేల్స్ అనేది మీకు ఏ షాప్ వాళ్ళని అడగండి, సేల్స్ తగ్గింది. ఫ్రెష్ బయింగ్ ఆఫ్ గోల్డ్ అనేది తగ్గింది, ఉమ్, 80% తగ్గింది. ఇప్పుడు మీకు ధన్తెరస్ కానీ ఇట్లా గోల్డ్ ఉన్నాయి కదా, గోల్డ్ అమ్ముతారు కదా ఆ రోజు దీవాళీ నాడు అప్పుడు. ఆ గోల్డ్ షాప్ లో అడగండి బిజినెస్ తగ్గిందా అంటే 100% తగ్గింది. ఉమ్, కాకపోతే తగ్గిందని చెప్పుకోవడానికి కొంతమంది ఇదవుతారేమో కానీ జనరల్ గా అయితే ఫ్రెష్ బయింగ్ ఆఫ్ గోల్డ్ అనేది తగ్గింది. ఇంత రేట్ ఉంటే ఎక్కువ మంది ముందుకు రాలేరు. అంటే ఇంత రేట్ ఉన్న కొనాలంటే జనాలు దారిదోపిడీ చేసుకోవాలి గోల్డ్ కొనాలంటే. ఉమ్. సో ఇంత పెరిగినప్పుడు మామూలు వచ్చే శాలరీస్ తో కొనాలంటే కష్టం కదా. సో అందుకని ఆ పర్సంటేజ్ ఆఫ్ బయింగ్ అనేది డెఫినెట్ గా తగ్గుద్ది. సో లాంగ్ రన్ లో కొంచెం తగ్గితేనే బెస్ట్. గోల్డ్ కొంచెం తగ్గి సిల్వర్ కొంచెం పెరిగినా పర్వాలేదు. దాని మీద ఇన్వెస్ట్మెంట్ కొంచెం యాంగిల్లో మనకున్న పోర్ట్ఫోలియోలో ఒక 5%-10% పెట్టుకుంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్, అదేవిధంగా ప్రభు గారు, మరి ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో బంగారంకి ప్రాముఖ్యత ఎందుకు ఈ విధంగా ఉందంటారు? అంటే ప్రీసియస్ మెటల్స్ టు హూమ్, మీకే కదా. ఉమ్, ఫస్ట్ మీరు కాదనుకుంటే అసలు గోల్డ్ దడేలు పడిపోద్ది. మీరు కొనకుండా ఉండండి. అంటే ఓన్లీ స్త్రీల వల్లే గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది అంటారు అయితే? 100% అది. ఎస్, అయితే ఈ మధ్య కాలంలో ప్రభు గారు ఒక్క నిమిషం, ఈ మధ్య కాలంలో ఇప్పుడు స్త్రీలు పురుషులను తేడా లేకుండా కూడా పురుషులకు కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది, అదేవిధంగా గోల్డ్ ధరించడం అనేది పెరిగిపోతుంది. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఎంత పెరిగినా కూడా ఇప్పుడు ఓన్లీ స్త్రీల వల్లే గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది అంటారు, అంతేనా? 100% వాళ్ళ ప్రీసియస్ మెటల్స్ ఉదయం మీరు ఫస్ట్ మీరు జనరల్ గా ఇంట్లో బలవంతం వల్ల మీరు కూడా వేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడే కొంటారు తప్ప, అదే మనం ఇప్పుడు హస్బెండ్ వాళ్ళు చెప్పకుండానే వీళ్ళు ఎక్కువ చేసుకున్న క్యాష్ కానీ వాటిని బట్టి గోల్డ్ ఎంతో కొంత ఎవ్రీ ఇయర్ కొంచెం ఎక్కువ చేస్తారా లేదా? తెలిసి కొంత, తెలియకుండా కొంత, అట్లా చేసి ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది. మీరు వేరే కంట్రీలో ఎక్కడ దే డోంట్ యూజ్ గోల్డ్. మన తెలుగు వాళ్ళే ఒక రకంగా తీసుకుంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది గోల్డ్, వేరే కంట్రీస్ లో తక్కువ ఉంటుంది. రిటైల్ పర్సెంటేజ్ మనకి ఎక్కువ, కానీ రిటైల్ పర్సెంటేజ్ ప్రభావం తక్కువ ఉంటుంది అంటానే. ఎంత కొన్నా ఇంత పెరిగే ఛాన్స్ ఉండదు. ఓకే, ఎస్. అదేవిధంగా చూస్తే మరి డిమాండ్ అనేది కూడా పెరిగిపోతుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పారు స్త్రీల వల్లే కూడా బంగారానికి డిమాండ్ అనేది పెరుగుతుంది అంటూ. అయితే మీరు ఇంతకుముందు చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు బంగారం షాపుల దగ్గర జనాల కంటే వెండి షాపుల దగ్గర జనాలు కనిపిస్తున్నారు అంటున్నారు. మరి దీనికి దానికి తేడా ఏ విధంగా చూడాలంటారు? మరి అంతే కదా, రేట్ పెరిగినప్పుడు ఆల్టర్నేట్ అసెట్ కోసం చూస్తారు. సో ఇప్పుడు ఇది కూడా రేపు 6 లక్షలు అయింది అనుకోండి, సపోజ్ అనుకోండి, సిల్వర్ కూడా. అప్పుడు ఏం చేస్తారు, ఆల్టర్నేట్ కోసం చూస్తారు కదా. సో డెఫినెట్ గా ఎక్కువ పెరుగుతున్నప్పుడు దాన్ని అంటే రన్నింగ్ బస్ ని మనం చేయకూడదు అనుకుంటాం, చేయకూడదు. అట్లానే ప్రైజెస్ పరిగెడుతున్నప్పుడు దానికి అనుగుణంగా మనం పెరగెత్తాల్సిన పని ఉంటుంది. సో అందుబాటులో ఉన్నప్పుడు తీసుకుంటారు, లేదా అవకాశం దిద్దుబాటు ఏదైనా వచ్చినప్పుడు ఎంటర్ అవడానికి ఛాన్సులు ఉంటాయి.
అలా లేదు అనుకుంటే ఆల్టర్నేట్ ఏదైనా ఉందని చూస్తారు. ఇవన్నీ ఉంటాయి, ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో ఏదైనా అది తగ్గినప్పుడు లేదా ఆల్టర్నేట్ ఉన్నప్పుడు చూస్తారు కాబట్టి డిఫరెంట్ కొత్త రేపొద్దున ఇంకొక మెటల్ రావచ్చు, కొత్త మెటల్ తక్కువలో ఉన్నది ఇంకోటి రావచ్చు. ఉమ్, వచ్చిన దాని యూసేజ్ పెరగచ్చు. ఇప్పుడు మినరల్స్ ఉన్నాయి కదా, మినరల్స్ లేవు మన దగ్గర, చైనాది కంట్రోల్ ఉన్నాయి. ఆ మినరల్స్ లో ఎక్కువ పర్సెంటేజ్ వేరే కొత్తది ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు దాని యూసేజ్ పెరుగుతుంది. అట్లా డిఫరెంట్. ప్రస్తుతానికైతే మెటల్స్, సిల్వర్ అనేది ఇంకా ఫ్యూచర్ ఉంది, కాపర్ కి ఫ్యూచర్ ఉంది, జింక్ ఫ్యూచర్ ఉంది, ఈవెన్ ఇంకా లిథియం లిస్ట్ కాలేదు, లిథియం కూడా ఫ్యూచర్ లో రావచ్చు. ప్లస్ మనకి అనుకున్నట్టు ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ ఉన్నాయి, సిల్వర్ ఈటీఎఫ్ ఉన్నాయి, కాపర్ ఈటీఎఫ్ లేవు, ఉమ్, జింక్ ఈటీఎఫ్స్ లేవు, లిథియం అసలు లేదు, ఈక్విటీనే లేదు. ఇవన్నీ రావచ్చు ఫ్యూచర్ లో. ఇవన్నీ లిస్ట్ కావచ్చు, ఈటీఎఫ్ రావచ్చు, బీస్ రావచ్చు, ఉమ్, లిథియం బీస్ కానీ కాపర్ బీస్ కానీ ఇట్లాంటివన్నీ రావచ్చు ఫ్యూచర్ లో. ఎక్కువ పెరుగుతాయి అంటే డైవర్సిఫైడ్ అవుతాయి. మెటల్స్ లో కూడా డైవర్సిఫై అవుతే ఈటీఎఫ్ పెట్టుకోవచ్చు, బీస్ లో పెట్టుకోవచ్చు సిల్వర్. అట్లా ఎవరైనా సరే ఒకే దాంట్లో పెట్టకుండా కొంత పర్సంటేజ్ దీంట్లో, కొంత పర్సంటేజ్ ఈటీఎఫ్ లో పెట్టుకుంటే మంచిది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, ఇక డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.